కడప జిల్లా బి కోడూరులోని 10వ తరగతి పరీక్షా కేంద్రంలో పాము కలకలం రేపింది. పరీక్ష రాస్తున్న సమయంలో ఎగ్జామ్ హాల్లోకి పాము రావడం కలకలం రేపింది. పామును చూసిన విద్యార్థులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. విద్యార్థుల అరుపులతో అప్రమత్తమైన సిబ్బంది పామును పట్టుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడి సిబ్బంది పామును చంపి బయటపడేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా బి కోడూరులోని 10వ తరగతి పరీక్షా కేంద్రంలో పాము కలకలం రేపింది. పరీక్ష రాస్తున్న సమయంలో ఎగ్జామ్ హాల్లోకి పాము రావడం కలకలం రేపింది. పామును చూసిన విద్యార్థులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. విద్యార్థుల అరుపులతో అప్రమత్తమైన సిబ్బంది పామును పట్టుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడి సిబ్బంది పామును చంపి బయట పడేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. మరి ఇదే అంశం గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ కడప నుంచి సురేష్ ఫోన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సురేష్, చెప్పండి, అసలు బి కోడూరు పరీక్షా కేంద్రంలో పాము కలకలం రేపింది. అసలు ఎగ్జామ్ హాల్లోకి ఎప్పుడు వచ్చింది అది? రైట్ ఇంద్రయ్య, ఏదైతే కడప జిల్లా బి కోడూరులోని 10వ తరగతి అటు పరీక్షా కేంద్రంలోకి ఈ రోజు ఉదయం అంటే ఎగ్జామ్ స్టార్ట్ మరి కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది అనగా ఆ నేపథ్యంలో విద్యార్థులందరూ వచ్చి తరగతి గదులలో తమ తమ కేటాయించినటువంటి సీట్లలో కూర్చోగానే ఆ యొక్క ఎగ్జామ్ హాల్లోకి ఆ యొక్క పాము రావడం విద్యార్థులందరినీ భయాందోళనకు గురి చేసింది. ఈ యొక్క భయాందోళనకు గురైనటువంటి విద్యార్థులు ఒక్కసారిగా ఆ యొక్క పరీక్ష తరగతి గది నుండి కూడా భయభ్రాంతులకు గురై ఒక్కసారిగా బయటకు పరుగులు తీయడం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పాఠశాల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు అక్కడికి చేరుకొని ఆ యొక్క పామును కూడా పట్టుకొని కొట్టి అక్కడగా ఉన్నటువంటి పొలాల్లో వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొదటి రోజు 10వ తరగతి యొక్క పరీక్ష సమయంలో అంటే ఎగ్జామ్ విషయం పూర్తిగా చూసినట్లయితే మన విద్యార్థులు అప్పటికే టెన్షన్ గా ఉంటున్నారు. అదే విధంగా అటు సమయంలో వాళ్ళు ఉండే టెన్షన్ లో ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అన్న నేపథ్యంలో ఈ యొక్క పాము రావడం వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయడం అనేది కూడా యొక్క విద్యార్థులలో కొంచెం ఆందోళన చెందాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, అసలు పాము వచ్చిన సమయంలో విద్యార్థుల పరిస్థితులు ఎలా ఉంది, వాళ్ళు ఎలా స్పందించారు? సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఇంద్రజ 10వ తరగతి ఎగ్జామ్ సమయంలో అప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి విద్యార్థులు కాస్త అంటే మొదటిసారిగా పరీక్ష రాస్తున్నాం అనే ఒక టెన్షన్ గందరగోళంలో అక్కడికి చేరుకొని ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తమ తరగతి గదిలోకి ఏదైతే ఆ యొక్క పాము విష జంతువు ప్రవేశించిందో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా భయభ్రాంతులకు గురైనారు. అంటే ఆ యొక్క ఎగ్జామ్ టెన్షన్ ఒకటి, ఒక పాము ఆ యొక్క తరగతిలోకి ప్రవేశించడం మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఒక భయాందోళన పరిస్థితి అయితే విద్యార్థులలో రేకెత్తి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా బయటికి రావడం జరిగింది, భయానికి గురయ్యి. రైట్, థ్యాంక్ యూ సాయి సురేష్. Subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.